హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే పిల్లలకి ఇష్టమైన రెసిపీ ఒకటైతే చేస్తున్నానండి. దాని పేరైతే నాకు తెలీదు. చూసాక మీరే చెప్పండి దాని పేరు ఏం పెట్టాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే రండి చూసేద్దాం. ముందుగా ఒక బటర్ ఫ్రూట్ని అయితే తీసుకోండి. నేనైతే దీన్ని బటర్ ఫ్రూట్ అంటానండి. మీరేమంటారో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. ఇంకోటి, ఫ్రూట్ అనేది బాగా పండుగా ఉండాలండి. కాయలాగుంటే అది టేస్ట్ రాదండి, అంత మంచి టేస్ట్ రాదు. సో పండైండే ఫ్రూటే తీసుకోండి. ఇలా మధ్యలో కట్ చేసుకున్న తర్వాత అందులో సీడ్ ఉంటుంది కదండి, ఆ సీడ్ని అయితే తీసేసేయండి. తీసేసిన తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఆ గుజ్జు మొత్తం తీసేసుకోండి. పొట్టు వేసుకోకండి, ఓన్లీ గుజ్జు మాత్రం తీసుకోండి. మంచిగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. అండ్ హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిదండి. ఇలా మొత్తం తీసుకొని ఆ బౌల్లోకి వేసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలండి. బాగా పేస్ట్లా కావాలి, అది పేస్ట్లా అయితేనే బాగుంటుందండి. మంచిగా స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసుకున్న తర్వాత అందులో ఒక చిన్న సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక టమాటో కూడా సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని దాన్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక అరచక్క నిమ్మరసం కూడా పిండుకోండి. టేస్ట్ అయితే బాగుంటుందండి. దీనికి స్పైసీ అవసరం లేదండి. సో మీరు కారం వేసుకునే అవసరం ఉండదు. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. కొంచెం చాట్ మసాలా వేసుకోండి. ఒక అర స్పూన్ అంతా చాట్ మసాలా వేసుకోండి. బాగుంటుంది టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని ప్లేట్లోకి బిస్కెట్ తీసుకొని ఈ సలాడ్ చేసుకున్నాం కదండి, ఇలా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద ఇంకొక బిస్కెట్ పెట్టేసేయండి. అంతేనండి. అలాగే అన్ని బిస్కెట్లని ఇలాగే చేసుకోండి. ఇంకోటి, బ్రెడ్తో అయినా బాగుంటుందండి. బ్రెడ్ కూడా ఇలాగే బ్రెడ్ స్లైసెస్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని అందులో ఈ సలాడ్ ఏముందో అందులో పెట్టేసి మంచిగా టోస్ట్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ అదిరిపోతుందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనేసి అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా మమ్మీ చేసిన రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.